అందరికీ శనార్థులు పబ్లిక్ అందరు ఎట్లున్నారు అంత మంచిదేనా రోజుకి యాళ్ళగానే నేను మీతో ముచ్చట్లు పెట్టకపోతే నాకు అసలు మనసున పట్టదుల్లా మీకోసం మీ వెన్నెల బుజ్జి మస్తు మస్తు ముచ్చట్లు పట్టుకొచ్చింది మరి ఇంకెందుకు ఆలస్యం జల్దిన వరుస పెడదాం పాండ్రిగా ఇక తాజా పంట సమర్పించు ఎల్టీ జోర్దార్ వార్తలల్లా మొదలు హెడ్లైన్స్ చూద్దాం పాండి మరి మోదీ సారు బీసీ కాదని పెద్ద బాంబే వేల్చిండు సీఎం రేవంత్ అన్న కారు పాటోళ్ళను కూడా వేయాలన్నట సమాజం కెంచి బహిష్కరణ పువ్వు పార్టీలకు వెళ్ళిపోతాడట రాజసింగ్ సారు నన్ను అస్సలే పట్టించుకుంటలేరనయిండు ఫైరు రేషన్ కార్డు ఇత్తలేరని మీద పోసుకున్నాడు పెట్రోలు ఫోన్ కు మెసేజ్ వచ్చినా రైతు భరోసా వల్లేదని గరమైతుండ్రు రైతులు లవరు బ్లాక్ లో పెట్టిండని 100కు కొట్టింది ఫోను గిదెక్కడి పంచాదని పోలీసోళ్ళే అయినరు పర్షాను రాములు బుక్కుల రాజకీయ లీడర్ల పేర్లు ఈ ఖజా బుక్ ఒకటి కొనుక్కొని వాళ్ళందరి పేర్లుగా ఈ బుక్లో రాసుకో నువ్వు మళ్ళా ఏదో మూడు రంగుల జెండా వట్టి సింగమోలే కదిలినాడు అనే పాట ఎంత ఫేమస్ రేవంత్ అన్న మాటలు కూడా గంత ఫేమస్ అన్న మాటలు ఎన్నో మలకల ఎంతగానో వైరల్ అయినాయి ఇక గవ్విటికంటే గియల కేసీఆర్ సార్ మీద ప్రధాని మోదీ సార్ మీద మాట్లాడిన మాటలైతే ఇంకా మస్తుగా వైరల్ అవుతున్నాయి సమాజం కెంచి బహిష్కరించాలే అనే పెద్ద మాట మాట్లాడిండుల్లా అంటే ప్రధాని మోడీ సారు కులం మీద ఎవ్వరు మాట్లాడని మాటలు మాట్లాడిండు సీఎం రేవంత్ అన్న మోడీ గారు నేను బీసీని అంటాడు మోడీ గారు వాస్తవంగా బీసీ కాదయా లీగల్లీ కన్వర్టెడ్ బీసీ నేను చాలా జాగ్రత్తగా ఈ పదం వాడుతున్నా లీగల్లీ కన్వర్టెడ్ బీసీ 2001 వరకు ఆయన ముఖ్యమంత్రి కానంత వరకు ఆయన కులము గుజరాత్ రాష్ట్రంలో ఉన్నత వర్గాలలో ఉండే ఆయన ముఖ్యమంత్రి అయినాక ఆ కులాన్ని తీసుకొచ్చి బీసీలో కలుపుకున్నాడయా చట్టం చేసి ఆయన పుట్టుకతో బీసీ కాదు మోడీ సారు బీసీ అని చెప్పుకుంటున్నాడట కానీ ఆయన నిజమైన బీసీ కాదట కన్వర్టెడ్ అట అంటే గుజరాత్కు ముఖ్యమంత్రి కాక మున్పటి వరకు పెద్ద కులంలో ఉండే మోడీ సారు ముఖ్యమంత్రి అయినాక వాళ్ళ కులాన్ని బీసీలో షరీక చేపించిండట మరి కులం అంటే మోడీ సారు ఇంటి పేరు అనుకుంటున్నాడో ఏందో రేవంత్ అన్న కానీ గట్ల మోడీ సారు 2001 తర్వాత కులాన్ని బీసీలో కలుపుతాంటే మరి 2004లో చెయ్యిపాటి సర్కారే కదా ఉన్నది దేశంలో మరి గప్పుడే విచారణ చేసి యాక్షన్ తీసుకోకపోయిర్రు అని గరమైతున్నారు పువ్వు పార్టీలు మరి రాహుల్ గాంధీది ఏ కులం వాళ్లకు గాంధీ అని పేరు ఎట్లొచ్చింది అసలు అని కూడా పెద్ద పెద్ద ప్రశ్నలు ఎత్తుతున్నారు కమలం పార్టీ కార్యకర్తలు ఇక మోడీ సారు బీసీ వ్యతిరేక అని కూడా మాట్లాడిండు రేవంత్ అన్న ఆయన సర్టిఫికెట్ ఈ రోజు బీసీ ఉండొచ్చు కానీ మనస్తత్వం మాత్రము బీసీల వ్యతిరేక మనస్తత్వం ఆయన బీసీ వ్యతిరేక అయితే ఓ పారి ఆయన మంత్రివర్గంలో బీసీలు ఎంతమంది ఉన్నారో ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఎంతమంది ఉన్నారో చెకింగ్ చేసుకోవో పారి అని అనుకుంటేనే నీ క్యాబినెట్లో ఎంతమంది బీసీలు ఉన్నారు 12 మందిలో 2 బీసీలు 2 ఎస్సీలు 1 ఎస్టీలు ఉన్నారు ఇంకా మంత్రివర్గ విస్తరణ కూడా చేస్తలేవు ఎందుకు బీసీలకు ఛాన్స్ ఇవ్వాల్సి వస్తుందనా అని రేవంత్ అన్నకు గట్టిగానే సురకలు పెడుతున్నారు పువ్వు పార్టీలు ఇక కేసీఆర్ సార్కు తెలంగాణలో ఉండే హక్కే లేదన్నాడు సీఎం రేవంత్ అన్న అసలు తెలంగాణ సమాజంలో జీవించే హక్కే చంద్రశేఖరరావుకు లేదు కులగణన సర్వేలో పాల్గొనకపోతే వివరాలు అందించకపోతే తెలంగాణ సమాజం నుంచి చంద్రశేఖరరావును తారక రామారావును హరీష్ రావును సామాజిక బహిష్కరణ చేయాలని ఈ సమావేశంలో నేను తీర్మానం ప్రవేశపెడుతున్నా మీరు పెద్ద ఎత్తున సప్పట్లు కొట్టి ఆమోదించండి కేసీఆర్ సారు కేటీఆర్ అన్న హరీష్ రావు సార్ను గిట్లా సమాజం నుంచి బహిష్కరించాలన్నట దానికి రేవంత్ అన్న తీర్మానం చేసిండు చెయ్యి పార్టీలు ఆమోదించిర్రు వా అన్న వా మీ పార్టీ మీటింగ్లో మీరే తీర్మానాలు చేసేసుకొని మీరే ఆమోదం తెలుపుకుంటున్నారంటే మీ అంత టాలెంట్ వాళ్ళు ఎవ్వరుండనే ఉండరు కావచ్చు భూమి మీద కేసీఆర్ సార్ను గిట్లా సమాజం నుంచి బహిష్కరిద్దాం అనుకుంటున్నావు సరేగానే మరి ఆయన తెలంగాణ కోసం కొట్లాడుతుంటే నువ్వేడున్నవే అన్న తుపాకీ పట్టుకొని ఎవల మీదికి పోయినవే తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళకేమో తెలంగాణలో ఉండనీకి హక్కు ఉండదు కానీ తెలంగాణ కోసం పోరాడేటోళ్ళ మీదకి తుపాకీ పట్టుకొని పోయిన వాళ్ళకేమో హక్కు ఉంటుంది కదానే ఏం రాజకీయమో మీది కానీ ఒక్క పార్టీ ఆఫీసులో కాకుండా బయటకు వచ్చి చూస్తే ఎరకైతుంది జనాలు ఎవరిని బహిష్కరిద్దాం అనుకుంటున్నారో అని గరమైతున్నారు రేవంత్ అన్న మాటలు విన్న కారు పార్టీలు
ఇక బాబు సారు కేసీఆర్ సారు యూత్ కాంగ్రెస్లో పనిచేసే రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు అయినరు అని మాట్లాడిండు సీఎం రేవంత్ అన్న. యువజన కాంగ్రెస్లో పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, చంద్రశేఖరరావు గారు కావచ్చు, రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి రాజకీయాలలో రాణించిందంటే యువజన కాంగ్రెస్లో వాళ్ళు పొందిన శిక్షణ, యువజన కాంగ్రెస్ ఇచ్చిన అవకాశాలు. వాళ్ళు కాంగ్రెస్లో పనిచేసి బయటికి పోయి ముఖ్యమంత్రులు అయ్యిర్రు. రేవంత్ అన్న బయట నుంచి వెళ్ళి చేయిపాట్లకు వచ్చి ముఖ్యమంత్రి అయిండు. అట్లుంటది అన్నతోటి అని అనబట్టిర్రు గీ ముచ్చటెరకైనా కొందరు పబ్లిక్. వామ్మనే గిదైతే చాలా పెద్ద బ్రేకింగ్ న్యూస్ అయినుల్లా. గిసోంటి ముచ్చట చెప్తానని నేనైతే అస్సలు అనుకోలే. తెలంగాణలో పువ్వు పార్టీకెంచి ఎవ్వరు గెలిచినా గెలవకపోయినా గీనైతే ఖచ్చితంగా గెలుతాడనే తట్టు పేరు తెచ్చుకున్నాడు రాజసింగన్న. అగ్గో గసొంటి రాజసింగన్నకి ఇప్పుడు పువ్వు పార్టీకెంచి బయటికి పోతాడట. మా బలమేందో కూడా చూపిస్తా అని కూడా వార్నింగ్ ఇచ్చిండు పువ్వు పార్టీ పెద్ద లీడర్లకు. మరి గైనకు గంతగానం ఎందుకు కోపం వచ్చింది, బయటికి పోతానే ముచ్చటితోటి పాటు ఇంకేం నడిచిందని ఈ ముచ్చటి చూసి పురాగరుసుకుని రాపోన్రి. పువ్వు పార్టీల పెద్ద పంచాదే నడుతున్నదుల్లో చిన్న చిన్నగా అంటుకొని పెద్ద అడవిని దలగబెట్టినట్టు చిన్న చిన్న పంచాదులు అనుకుంటే ఇప్పుడు పెద్దగానే అయింది పంచాది. పొమ్మంటే బయటికి వెళ్ళిపోతా అనేదానికి వచ్చింది ముచ్చట. మేము జిల్లా పేరు ఇచ్చినాం, గోల్కొండ జిల్లాలోనే నాకు కాన్స్టిట్యున్సీ వస్తుంది. మేము పేరు ఇచ్చిన తర్వాత కూడా మా పేరు మంచి కార్యకర్త అని డిక్లేర్ చేయకుండా వేరే వ్యక్తిని గోల్కొండ ప్రెసిడెంట్గా డిక్లేర్ చేసినారు. నేను అనుకుంటున్నా పార్టీకి మా అవసరం లేదనుకుంటున్నా. నో ప్రాబ్లం, ఏం చేయొచ్చు చూపెడతాం ముందు ముందు మా బలం. గోల్కొండ జిల్లా అధ్యక్షుని ముచ్చట్ల శురువైంది గీ పంచాది. రాజసింగన్న చెప్పినోళ్ళ కాకుండా పార్టీ అనుకున్నోళ్ళకే ఇచ్చిందటగా పదవి. అంటే నా మాట అంటే ఇల్వలేదా, మా అవసరం పార్టీకే లేదా అని బగ్గనే హట్టయిండు రాజసింగన్న. పార్టీల షరీకైనప్పటికేంచి గిదే పంచాది నడుతున్నది. అసలు మనశ్శాంతి లేకుండా అవుతున్నది గీ పార్టీలా. అట్లనే బ్రోకరిజం చేసే అలవాటైతే నాకు అసలే లేనే లేదు అని కూడా గరమైండు రాజసింగన్న. గివన్నీ చూస్తుంటే పార్టీకి నా అవసరం లేదనుకుంటే వెళ్ళిపోతా, నా బలమేందో చూపిత్తా అని ఓ ఆడియో ఇడిచిండు రాజసింగన్న. గోల్కొండ గోషమహల్ నియోజకవర్గం కిందికే అత్తది కాబట్టి గా నియోజకవర్గానికి రాజసింగన్ననే ఎమ్మెల్యే కాబట్టి అన్న చెప్పినోళ్లకు గా అధ్యక్ష పదవిస్తే మంచిగుండు అనుకున్నాడు. కానీ పార్టీ ఇంకో లెక్కన ఆలోచన చేసింది. జిల్లా అధ్యక్ష పదవులకే గింత పంచాదులైతే ఇంకా రాష్ట్ర అధ్యక్ష పదవి మీద ఎంత పంచాది అవుతుందో, ఎంతమంది బయటకు పోతానంటారో చూడాలే ఇక అని అనబట్టిండ్రు గీ ముచ్చటెరకైన తెలంగాణ పువ్వు పార్టీ కార్యకర్తలు. హా పబ్లిక్, రోజుకో అంగడి ముంగటేసుకునే మా రాముల తాత మరి ఇయ్యాలేం పంచాది మోపి చేసిండో ఓ 10 పిలుద్దాం పాన్రి. ఓ తాత ఏం చేస్తున్నవే? రావాలి బాబు రావాలి, రంగురంగుల బుక్కులు, రంగురంగుల బుక్కులు, తాజా తాజా బుక్కులు రావాలి బాబు రావాలి రావాలి. రెడ్ బుక్కులు, గ్రీన్ బుక్కులు, పింక్ బుక్కులు, బిలాక్ బుక్కులు, రంగురంగుల బుక్కులు రావాలి రావాలి రావాలి. ఆగో అన్న అంగళ్ళు అయిపోయినాయి. ఇలా ఈ రంగుల బుక్కులు అంగడి ముంగటేసుకున్నావు పెద్ద మనిషి. అయినా ఈ రంగుల బుక్కులు అంగడేందే? నెత్తిలా ఈడులు గుక్కుంటా ఉండే నీకు ఈ రంగుల బుక్కుల గురించి ఏం తెలుస్తుందని అది కుట్లనా? ఈ బుక్కుల గురించి తెలిసిన లేవలే వాళ్ళే వచ్చి ఈ బుక్కులు కొనుక్కుంటారు. కానీ నువ్వు ఇనితలు వీకు నాకు గిరాకీ వచ్చే వాళ్ళు అయింది ఏమో ఈడికొచ్చి ఇత్తులు కథకాయలు అన్ని అడుగుతాను. అరే గా బుక్కుల గురించి తెలియని వాళ్ళకు తెలిసేటట్టు చెప్పి అమ్మే పద్ధతి తెలియదా నీకు? నాకు కూడా చెప్పు, నచ్చితే నేను కూడా బుక్కు కొనుక్కుంటా. ఇప్పుడు నువ్వు రోజు ఆఫీస్కు ఖమ్మం తప్పకుండా వచ్చిన వార్తలు మంచిగా చదివినా కూడా ఆ కొచ్చరాజు గాడో కళ్యాణం గాడో గోపిగాడో నువ్వు వార్తలు చక్కగా చదువుతలేవు, నువ్వు వాళ్ళకి ఆఫీస్కి వస్తలేవు అని నిన్ను రాసి రంపాన పెట్టి తిప్పల పెడతారే అనుకో. నువ్వేం చేయాలంటిగో ఈ కర్య బుక్ ఒకటి కొనుక్కొని వాళ్ళందరి పేరుగా ఈ బుక్లో రాసుకో. నువ్వు మళ్ళీ ఏదో ఓ నాడు ఆ ప్రోగ్రాంకు వెడ్డు అవుతావు కదా, అప్పుడు వాళ్ళ సంగతి ఏందో చూద్దు. అందుకోసమే ఇలా రాసుకోవాలి. అయ్యా నాకు గా బుక్కులు అవసరం ఏం లేదు గాని ఇంతకు నీకు ఈ ఈగురం ఎవరు ఇచ్చిందో అది చెప్పు ముందుగాల. ఎవరో చెప్పుడేందే, ఇప్పుడున్న రాజకీయాల్లో మొత్తం ఈ రంగుల బుక్కుల రాజకీయాలని నడుతున్నాయి కాదే. ఆల్రెడీ ఆంధ్రాలో మన లోకేశం బాబు సార్ రాసిన రెడ్ బుక్ రాజకీయం చాలా అయిందట. ఇక మన కాడ కూడా ఆ పాడి కౌశిక్ రెడ్డి తమ్ముడు ఏదో బ్లాక్ బుక్ అని రాసిందట, 2-3 పేజీలు కూడా ఒడిచినాయట. ఇక ఇవాళ రేపు మన కవితక్క కూడా పింక్ బుక్ అని రాసుడు సులువు చేస్తుందట కదా. ఓహో లీడర్ల బుక్కుల గురించి తెలుసా తాత నువ్వు గీ అంగడి ముంగటేసుకున్నది?
అయినా ప్రతిపక్షంలో ప్రతి ఒక్కరు గిట్ల బుక్కులు రాసుకుంటా పగలెల్లా తీసుకుంటామంటే ఇక గీ కోర్టులు ఎందుకు గీ పోలీస్ వ్యవస్థలు ఎందుకే? అరే ఇవాళ అధికార పథకంలో ఉన్నోళ్ళు రేపు ప్రతిపక్షంలోకి పోవచ్చు, ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు రేపు అధికార పథకంలోకి పోవచ్చు. అంటే అధికార పథకంలో ఉన్నోళ్ళ మీద ప్రతిపక్ష పోళ్ళు ఎవరో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక రంగుల పుస్తకంలో ఎప్పటికీ రాస్తూనే ఉంటారు. అంటే ఇది నిరంతరాయంగా జరిగే ప్రక్రియ అన్నట్టు. అంటే నా వ్యాపారం కూడా నిరంతరాయంగా సాగేటువంటిది. అందుకే ఈ అంగడి ముంగటేసుకున్నా. నీకు ఏ రంగు బుక్ కావాలో ముందుగా చెప్పు. సరే, నా రంగు బుక్ గురించి అటు ఉంచు గాని, అధికారంలో లేనోళ్ళు అధికారం ఉన్నోళ్ళ పేర్లను గిట్ల బుక్కులలో రాసుకుంటా పోతే మరి ఇచ్చిన హామీలను నమ్మి వాళ్ళ కోట్లేసి గెలిపించిన ప్రజలు ఎన్ని రంగుల బుక్కులలో పేర్లు రాయాలనే? అబ్బా వెరీ గుడ్. గొర్రెమేడు దానివే అయినా నీకు ఇంత చక్కటి ఆలోచన వచ్చింది చూడు, దానికి నువ్వు వెరీ గుడ్. మరి ఇంత మంచి ఆలోచన నాకెందుకు రాలేదు కావచ్చు. మరి ఇప్పుడు నేను ఏ రంగు బుక్కులో రాయా? రెడ్ బుక్ లోకేశం బాబు సార్, బ్లాక్ బుక్ కౌశిక్ తమ్ముంది, పింక్ బుక్ మన కవితక్కది. మరి నేను గిరి బుక్కులనే రాస్తా, ఇల్లనే రాస్తా. ముందుగాల ఎవరి పేరు రాయాలి? మరి ఎవరి పేరు రాసినా నువ్వు చేసేది ఏముంటదే తాత? నీకేమన్నా అధికారమా మన్న వాళ్ళ మీద కక్ష తీర్చుకునేటందుకు? నాకు ఏ అధికారం ఉండదు కావచ్చే పచ్చ కామెర్రదాన, కానీ నాయకులకు అధికారం ఇచ్చే ఆయుధం ఓటు అనేది నా దగ్గర ఉన్నది. అదొక్కటి చాలు అన్న హామీలను నెరవేర్చని నాయకుల ముక్కును నేలకేసి రాకిచ్చేదందుకు. ముందుగా ఎవరి పేరు రాద్దాం? అధికార పథకంలో ఉన్న నాయకుల కానించలే మొదలు పెడదాం. సరే సరే, నువ్వు ఒకరు చెప్తే ఈయన రకానివే అయితే రాములు ఎట్లయితవే కానీ. ఇక మా రైతులకు 15,000 రూపాయల రైతు భరోసా ఇత్తనని చెప్పి 12,000 రూపాయలకే ఖరారు చేసిన మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ పేరే ముందుగాల రాద్దాం. ఫస్ట్ పేరు సార్ది. గంతేనా? ఇంకెవరన్నా ఉన్నారా? బతుకమ్మ పండుగకు నా ముసల్దానికి 2 రంగురంగుల చీరలు ఇత్తనని చెప్పి ఒక్క చీర పేలుకొని కూడా ఇయ్యని సీతక్క పేరును 2వ జాగల రాద్దాం. సీతక్క నువ్వు గింత మోసం చేస్తావా అక్క? గీ ఏడాది బతుకమ్మ పండుగకు 4 చీరలు ఇప్పిత్తది కావచ్చు ఏ సీతక్క? అట్లా చీరలు ఇచ్చేది ఉంటే అటెనక సీతక్క పేరు వచ్చేస్తా గాని. ఇప్పుడు ఎవరు? మా ఆడిబిడ్డల పెళ్లిళ్లకు తులం బంగారం 1,00,000 రూపాయల కళ్యాణ లక్ష్మి ఇత్తనని చెప్పి ఈసమెత్తు బంగారం కూడా ఇయ్యని మన చిన్న ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సారు పేరు 3వ జాగల. బట్టి విక్రమార్క సారు. ఇట్లా రాసుకుంటా పోతే నీ గ్రీన్ బుక్ జల్దీ నెరిండే తట్టున్నదే తాత. మా ముసలిలకు 4,000 రూపాయల పింఛన్ ఇస్తాను, దీని మీదనే మొదటి సంతకం కేటీఆర్ చూడు అని సవాల్ చేసి మాట తప్పిన కోమటిరెడ్డి వెంకరెడ్డి సారు పేరు 4వ జాగల. కోమటిరెడ్డి సారు సవాల్ చేసినట్టు మా ముసలిలకు 4,000 రూపాయల పెన్షన్ ఇయ్యాలా వద్దా? ఇదేనా పద్ధతి? ఇంతేనా? ఇంకేమన్నా ఉన్నాయా? ఉన్నాయంటే ఉన్నాయి, ఒకటెనుక ఒకటి ఆలోచించుకుంటా. ఈ 2-3 వద్దులలో ఈ పుస్తకం మొత్తం రింపుతా. కానీ ఇప్పుడు ఒక్కడు యాదికొచ్చింది. ఆగు తాత ఇగో కేసీఆర్ సార్ ఇచ్చే పథకాల కంటే ఈ సమేత పథకాలు మా చెయ్యి పార్టీ ఎక్కువిస్తాందే తాత. కాబట్టి నువ్వు మా చెయ్యి పార్టీకే ఓటు గుద్దాలనే అని ఓట్ల నాడు వచ్చి నా గదవ పట్టుకొని వాడకట్టుల మీద ఓట్లు, నా ఓటు చెయ్యి పార్టీకే గుద్దిచ్చుడు చూడు. వాడు పర్వీన్ గాడు, వాని పేరు ముందుగా రాయాలి, ముందర జాగ్రత్త వాందే రాయాలి. నాతో ఓటు గుద్దిచ్చిండు వాడే. అయినా గీ బుక్కులలో పేర్లు రాసుడు, అధికారులకు వచ్చినాక వాళ్ళ మీద పగలు తీర్చుకుంటామనుడు, ఇది అసలు ప్రజాస్వామ్యం అన్నట్టేనా అనే? అరే పెద్దోళ్ళు పెద్ద బుక్కులలో పేరు రాసుకుంటున్నాం అని చెప్పినప్పుడు పేదోళ్ళం మా ఓట్లతోటి గెలిచిన లీడర్ల అంతు చూసేందుకు మేము బుక్కులలో వాళ్ళ పేరు రాసుకోవద్దా? ఇంకా రాబోయే 4 ఏళ్ళల్లో అధికార పథకంలో ఉన్న లీడర్ల సంగతి అయినా ప్రతిపక్షంలో ఉన్న లీడర్ల సంగతి అయినా చూసేటందుకే వాళ్ళ పేర్లు ఈ బుక్కులలో రాసుకుంటానా ఓట్ల నాటికి. అయినా ఇగో నాకు మస్తు పేరు రాసుకునే పని ఉన్నది, నీ వార్తలు నువ్వు చదువుకో. రెడ్ బుక్ ఉన్నదానే? రెడ్ పుస్తకం ఆల్రెడీ బుక్ అయిపోయింది రా, లోకేశం బాబు సార్ తీసుకున్నాడు. నాకైతే మరి ఆరెంజ్ బుక్. ఆరెంజ్ బుక్? ఆరెంజ్ బుక్ అయితే 500 రూపాయలు అవుతాయి. ఏంది 500? 5 రూపాయలకి
నీ అల్కదా అరే నీ ముఖానికి ఈ రంగుల పుస్తకాలు కొన్నావురా? ఈ పుస్తకాల ఇలువేందో తెలుసారా నీకు? పీకు ఇంత పీకు నడు. పుస్తకాల ఇలువ తెలియదు. ఈడొచ్చి నాకు ఈ రంగు పుస్తకంగా ఆరెంజ్ పుస్తకం రంగు అంటే ఏందనుకుంటున్నావురా? చూసిందా అనుల్లా, తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అంతా బుక్కుల రాజకీయం నడుతున్నది. ఏపీలో లోకేష్ అన్నేమో రెడ్ బుక్ మెయింటైన్ చేస్తుంటే తెలంగాణలోనేమో కార్పాటోళ్ళు పింక్ బ్లాక్ బుక్ మెయింటైన్ చేస్తున్నారట. మరిగా గా బుక్కులల్లా ఏం రాసుకుంటున్నారో ఎవరెవర పేర్లు ఎక్కిస్తున్నారో గాని ఓటర్లందరూ కూడా మనిషికో బుక్ రాసుకుంటే ఈ రాజకీయ లీడర్ల పరిస్థితి ఎట్లుంటదో కదా అని అనబట్టిండ్రులా కొందరు. ఇక ఎప్పటి లెక్కనే మీకోసం లిల్లిపుడు వార్తలు కూడా పట్టుకొచ్చిన పాంది చూద్దాం. ఇక ఆగో గీ అన్నను చూసిండ్రా? ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి వచ్చి మీద పెట్రోల్ పోసుకున్నాడు. కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ మండలం మల్లూరులుండే గీ అన్నకు రేషన్ కార్డు లేదట. ఇక పోయిన సర్కారోళ్ళు ఇయ్యలేదు. ఇక ఈ సర్కారోళ్ళేమో ప్రజాపాలనల దరఖాస్తులు పెట్టుకోండ్రి, గ్రామ సభలల్లో దరఖాస్తులు పెట్టుకోండ్రి అని ఏడాది సంధి చెప్తూనే ఉన్నారు కానీ రేషన్ కార్డులైతే ఇత్తలేరు. రేషన్ కార్డుల కోసం ఆఫీసర్ల చుట్టూ ఎన్ని మాటలు తిరిగినా పట్టించుకుంటలేరు. అందుకే నాకు రేషన్ కార్డు అన్న ఇయ్యుండ్రి, లేకపోతే నా మీద అగ్గిపుల్లనన్నా గీకెయ్యుండ్రి అని ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి వచ్చి రచ్చ రచ్చ చేసిండు గీ అన్న. ఇక నీకు ఎట్లనన్నా రేషన్ కార్డు వచ్చేటట్టు చూస్తామని నచ్చ చెప్పి పంపించిండ్రట ఆఫీసర్లు. ఇప్పటికే ప్రజాపాలనల 40 లక్షలకు మీదనే దరఖాస్తులు వచ్చినాయట రేషన్ కార్డుల కోసం. ఇక నిన్న మొన్నటి సంది మీ సేవలల్లో గంటలు గంటల కమానా లైన్లలో నిలబడి అప్లై చేసుకున్నోళ్ళు 1 లక్షకు మీదనే ఉన్నారట. మరి ఇలా అందరికీ సర్కారోళ్ళు రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారు ఏం కథ అని అనుమానపడుతున్నారట చాలా మంది. ఇక రేషన్ కార్డుల ముచ్చట ఇట్లుంటే రైతు భరోసా రాక చాలా మంది చాలా జాగల్లా వ్యవసాయ ఆఫీసర్ల తానికి పోయి లొల్లి పెడుతున్నారు గిట్లా. కొందరికేమో పైసలు పడ్డట్టు ఫోన్కు మెసేజ్ వచ్చినా అకౌంట్లో చెక్ చేస్తే పైసలు రాలేదట. ఇక ఇంకొందరికేమో ఎకరం మీద 2 ఎకరాల మీద ఉన్నా కూడా పైసలు మాత్రం తక్కువ పడ్డాయట. సర్కారోళ్ళు ఎకరానికి 12,000 చొప్పున ఏత్తా అన్నారు. గిదేందాని రైతులందరూ లొల్లి పెడుతుంటే ఏమన్నా టెక్నికల్ ప్రాబ్లం ఉండొచ్చని ఆఫీసర్లు చెప్తున్నారట. ఆనకాలం రైతు భరోసా అటే వాయే 15,000 ఇస్తామని మాటిచ్చి అటెనక 12,000 ఇస్తామంటే అట్లా కూడా సపుడేకనే ఊకుంటిమి. ఇక ఇప్పుడు ఇచ్చేటి సక్కగా ఇయ్యక గిన్నెల కూడా గిన్ని కోతలా అని గరమైతున్నారు కొందరు రైతులందరూ. చూడాలే మరి ముంగట చేయిపాటోళ్ళ ప్రజాపాలనలా ఇంకెట్లుంటదో అని అనబట్టిండ్రు ఇవన్నీ పంచాదులు చూస్తున్నోళ్ళు. ఆవులకు సీమంతాలు, వాటికి పుట్టిన బిడ్డలకు బారసాలలు, ఆఖరుకు కోళ్ళకు కూడా పుట్టినరోజులు. ఓ గిట్లా చెప్పుకుంటా పోతే దునియా మీద షాన్నే జరిగిన గిసొంటి కార్యాలు. ఇక అట్లనే మల్లో కార్యాన్ని ముంగటేసుకున్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాకలున్న గీ ఇంటోళ్ళు. చూస్తున్నారు కదా, కుర్షిల ఊసున్న గీ కుక్కది పుట్టినరోజట. ఏడాది కిందట గీ కుక్కని తీసుకొచ్చుకొని సాదుకుంటున్నారట. రియో అని పేరు కూడా పెట్టిండ్రట. అయితే ఇంటికొచ్చినాక తొలిసూరు పుట్టినరోజును గ్రాండ్ గా చేయాలని ఆలోచన చేసిండ్రట ఇంటోళ్ళు. ఇక కేకు తెప్పించి రంగురంగుల బుగ్గలతోని ఇల్లంతా మంచిగా డెకరేషన్ చేసి ఇంటి చుట్టుముట్టున్న పిల్లలందరినీ పిలిచి రియోతోని కేక్ కటింగ్ చేపించిండ్రు. కానీ ఎంతైనా ఇయ్యాల రేపు విశ్వాసం అంటే కుక్కలదేనుల్లా. కొందరు మనుషులు చేసిన సాయాన్ని కూడా మర్చిపోతుంటారు. కానీ కుక్కలు గట్ల కాదు. బుక్కడు బువ్వ పెట్టినందుకు 24 గంటలు మన ఇంటికి కాపలా ఉంటాయి. ఏ స్వార్థం లేకుండా మన మీద పాయిరాన్ని చూపెడతాయి అని అనబట్టిండ్రు గిది చూసినోళ్ళు. లవర్స్ డే రోజు గిదెక్కడి చంద్రపు పంచాదిరా అయ్యా. ప్రేమించినోడు నెంబర్ బ్లాక్ చేసిండని ఏకంగా 100కు ఫోన్ కొట్టి కంప్లైంట్ చేసిందట అనంతపురం జిల్లా గుత్తిలున్న ఒక షెల్లే. హలో సార్, నా బాయ్ ఫ్రెండ్ నా నెంబర్ను బ్లాక్ చేసిండు సార్, నాతోని మాట్లాడతలేడు, మీరు ఫోన్ చేసి నా నెంబర్ను అన్బ్లాక్ చేపియుండ్రి సార్ అని చెప్పుకొచ్చిందట. ఎవరన్నా ఆపతులుంటే సాయం కోసం 100కు ఫోన్ కొడతారు గాని లవరు నెంబర్ బ్లాక్ చేసిండని గివేం కంప్లైంట్లు రా నాయనా అని మనుషుల తిట్టుకున్నారో ఏమో గాని ఈ కంప్లైంట్ను ఆడున్న పోలీస్ స్టేషన్ కు పంపించిండ్రట కంట్రోల్ రూమ్ ఆఫీసర్లు. మరి పిల్లగాడు నిజంగానే వేధిస్తున్నాడా ఏందని పోలీసోళ్ళు గామె లొకేషన్ ని ట్రేస్ చేసి ఆడిపోయి గామెకు ఫోన్ చేసిండ్రట. సారు, మా ఇంటికైతే రావద్దు, నాకేం ప్రాబ్లం లేదు, నా బాయ్ ఫ్రెండ్ తోని నా నెంబర్ అన్బ్లాక్ చేపిస్తే చాలని పోలీసోళ్ళను బతిమలాడిందట. ఇక గామె పంపిన నెంబర్ కు పోలీసోళ్ళు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదట. అసలు ఏంది మీ కథలు? ఏమన్నుంటే చక్కగా వచ్చి స్టేషన్ లో కంప్లైంట్ చేసుకోవాలని చెప్పి పోలీసోళ్ళు పోయిండ్రట. మరి వ్యాలంటైన్స్ డే పేరు మీద ఏమన్నా గిఫ్టులు కావాలని అడిగింది కావచ్చు. గందుకే గా ప్రేమికుడు గామె నెంబర్ను బ్లాక్ చేసిండని అంటున్నారు గిల్ల ముచ్చట తెలిసినోళ్ళు కొందరు.
కానీ గిసొంటి చిత్రాలు ఇదివరకు కూడా బగ్గనే జరిగినాయుల్లో బిర్రుగా దాగి ఇంటికి తోలుకపోవాలని అంబులెన్స్లకు ఫోన్లు కొట్టిండ్రు కొందరు. మా నాయన కొడుతున్నాడని 100కు ఫోన్ కొట్టిండు ఇంకో పిల్లగాడు. ఇక ఇప్పుడేమో లవరు నెంబర్ బ్లాక్ చేసిండని గీ బుజ్జి తల్లి 100కు ఫోన్ కొట్టింది. ఇక రేపు గిసొంటి ముచ్చట్లకు ఇంకెన్ని ఫోన్లు కొడతారో అని పరిశాన్ అవుతున్నారు కావచ్చు పోలీసోళ్ళు. Where is my scooty Priyanka ji? 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 ఇన్నారు కదా చదువుకునే పిల్లగాన్లు ఏమంటున్నారో. మాకు ఇత్తనన్న స్కూటీలు ఎక్కడ ప్రియాంక మేడం అనుకుంటా కాలేజీల ముంగట నిరసన చేసిండ్రు. ఎలక్షన్లప్పుడు ప్రియాంక మేడము కాలేజీలో చదువుకునే పిల్లగాన్లందరికీ స్కూటీలు కొనిస్తామని హామీ ఇచ్చింది కదా. ఇగో గాముచ్చట్నే ఇప్పుడు ఓయూ కాలేజీలో చదువుకునే పిల్లగాన్లు యాద్ చేసి నిరసనకు దిగిండ్రు. గిట్లా ఇదొక్క కాలేజీలోనే కాదు తెలంగాణలున్న చాలా జాగర్లకెంచి ప్రియాంక మేడానికి స్కూటీల కోసం లెటర్లు రాసే కార్యాన్ని ముంగటేసుకున్నారు అందరూ. మాకు గవర్నమెంట్ స్కూటీలు ఇస్తా అని చెప్పి ఇవ్వలేదు, అందుకే మేము ఉద్యమం చేస్తున్నాము. మా స్కూటీలు మాకు కావాలి. స్కూటీలు ఇస్తా అని మాకు హామీలు ఇచ్చిందో ఆ హామీలు నెరవేర్చుకోవాలని మా పోస్ట్ కార్డ్ ద్వారా మా ఉద్యమాన్ని తెలియజేస్తున్నాం. ఇన్నారు కదా అధికారం కోసం అడ్డగోలు హామీ ఇచ్చిండ్రు కాంగ్రెస్ సర్కారోళ్ళు. కానీ ఒక్కటి కూడా సకా అమలు ఎత్తలేరని గరమైండ్రు పిల్లగాన్లు. కనీసం ఇప్పటికన్నా మాకిత్తనన్న స్కూటీలు ఇయ్యాలని ప్రియాంక మేడంకి రాష్ట్రంలో ఉన్న స్టూడెంట్స్ అందరూ లెటర్లు రాసి నిరసన చేసిండ్రు అన్నట్టు. అటు రైతులకిచ్చిన హామీలు సక్కగా అమలు చేయలేరు, ఇటు సంక్షేమ పథకాలను కూడా సక్కగా అమలు చేస్తలేరు. ఆఖరుకు పిల్లగాన్లకి ఇత్తనన్న స్కూటీలను కూడా ఇయ్యకుండా వాళ్ళను మోసం చేస్తున్నారని గరమైతున్నారు చాలా మంది. ఇవన్నీ పంచాదులు చూస్తుంటే రేపు ఎలక్షన్లల్లా లీడర్లు ఇచ్చే హామీలను జనాలు నమ్మేటట్టే లేరు అని అనవట్టిండ్రు ఇంకొందరు. మొన్న ఢిల్లీలో ఏం జరిగిందో చూడలేదా అనుల్లా? హైదరాబాద్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎంత ఫేమసో అందరికీ తెలిసిందే. అన్ని రాష్ట్రాల్లో ఉన్న జనాలు రైళ్లల్లో గీనెదిగుతారు. ఎంతో మందిని రైళ్లల్లో గమ్యస్థానాలకు చేర్చింది సికింద్రాబాద్ రైల్వే స్టేషను. ఆగో గసొంటి చరిత్రున్న గా రైల్వే స్టేషన్ మొత్తం కూలగొట్టిండ్రు సెంటర్ సర్కారోళ్ళు. 100 ఏళ్లకు మీద చరిత్ర కలిగిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను అభివృద్ధి పనులు చేయాలని సెంటర్ సర్కార్ నిర్ణయం తీసుకున్నది. 720 కోట్ల రూపాయలతోని రైల్వే స్టేషన్ ను డెవలప్ చేస్తున్నారు సెంటరోళ్ళు. 1952లో కట్టిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బిల్డింగ్ మొత్తం కూలగొట్టే వరకు గిన్నొద్దులు హైదరాబాద్ కళా సంస్కృతికి గుర్తుండే బిల్డింగ్ ఇప్పుడు ఒక జ్ఞాపకం లెక్కనే అయిందని అంటున్నారు చాలా మంది. పబ్లిక్ తెచ్చిన కాడికి ముచ్చట్లన్నీ చెప్పేసిన ఎట్లున్నాయిల్లా మస్తుగున్నాయిలే. ఇక ఇవుల్లా తాజా పంట సమర్పించు ఎల్టీ జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్ వార్తలల్లో మస్తు జోర్దార్గా అందరం కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేయాలో ఎరకనే కదా, చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గిసొంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయిల్లా. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్లను మీ దోస్తులందరికీ షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి ఉంటా, టాటా, నమస్తే.